ఛార్జ్ ను ఖండిస్తూ చేతులకు సంఖ్యలు వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. అణచివేత చర్యలు ఆపాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినాదాలు చేశారు. ఇక దీనిపై మరింత వివరణ ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు, నమస్కారం అండి. నమస్తే, చెప్పండి సార్. దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను ఎలా చూడాలంటారు? అలాగే ఈ ఆందోళనలు అల్లర్లకు దారితీస్తాయంటారా సార్? శ్రావణి గారు, మీకు అట్లాగే మెగా నేను ప్రేక్షకులు నమస్కారం. వినదగులు ఎవరు చెప్పిన అన్నట్టు ఉద్యమాలు ఎందుకు వస్తాయి? పాలకులు పెడచెవిని పెడితే ఉద్యమాలు వస్తాయి, అంతేకాదు. ఇవాళ సిజేపీ కానీ లేకుంటే మనకు దేశ రైతుల ఉద్యమాలు కానీ ఎందుకు వచ్చినాయంటే, పార్లమెంట్ సాక్షిగా అత్యున్నతమైన దేవాలయంలో ఈ సమస్యల మీద చర్చిస్తే ఏం కాకపోయేది, కలిసి చెప్పింది వింటే కూడా ఏం కాకపోయేది. వినంగాక మన 24 రోజులుగా నిరాదీక్ష జరుగుతుంటే, స్వరం మార్చుకు నిరాదీక్ష జరుగుతుంటే పట్టించుకోకపోవడం వల్ల, ఇగ్నోర్ వల్ల జరిగింది. అక్కడ ఏమంటున్నానంటే, వాళ్ళ డిమాండ్ కరెక్టా కాదా తర్వాత సంగతి. వాళ్ళతో మాట్లాడితే మంచా చెడ్డ తెలిసేది కదా అంటున్నాను. అసలు వాళ్ళని చెప్పిన సిజేపీ కానీ ఇప్పుడు స్వర్ణ మార్చుకు మన నిరాదీక్ష కానీ ఎందుకు వచ్చిందంటే, ప్రతిపక్షాల వైఫల్యం కూడా అంటుంది. కానీ చివరికి ఇప్పుడు ఈ ఉద్యమాల వల్ల లాభపడింది మళ్ళీ ప్రతిపక్షంగా లాభపడుతుంది. ఇవాళ కొత్తది కూడా కాదంటున్నాడు. ఏనాడు మనకు జనతా ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఎమర్జెన్సీ పీరియడ్ లో ప్రజలు ఉద్యమించి లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో ఉద్యమిస్తే చివరికి బీజేపీ ఆనాడు జనతా ప్రభుత్వం ఏర్పడింది. ఈ ఏ ఉద్యమైన తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు చూసుకుంటే, అప్పుడు జై తెలంగాణ ఉద్యమంలో 69లో మరి విద్యార్థులు మన ఉద్యోగస్తులు తిరగబడితే దాన్ని రాజకీయ పట్ల సొంతం చేసుకొని చీమలు పెట్టిన పుట్టల్లో పాములు ఎదురైనట్టు, పాములు నిలవైనట్టు చేస్తే ఆనాడు మరి వాళ్ళు బాగుపడ్డారు. చూస్తున్నాం. ఏదైనా సరే ఇప్పటిదాకా జరుగుతున్న దానిలో, ఢిల్లీలో జరుగుతున్న దానిలో ఇంత అల్లకల్లోలం కారణం ఏంటంటే, ప్రభుత్వం బదిర శంకావరం రావం గురించడం అంటే బదిరుల ప్రభుత్వం లాగా మాట్లాడేటట్టున్నారు. ఏం మాట్లాడకపోతే, ఏం జరుగుతున్నది తెలియకపోతే, ఇవాళ మిక్కడానికి వచ్చి అతమించుకు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రమాద గంటలు మోగినప్పుడే మనం జాగ్రత్త పడాల్సింది పోయి ఇవాళ ఇంత ఉద్యమాలు జరుగుతుంటే నిన్న మొన్న ఈ పిలిపియడం ఇవాళ చూస్తున్నాం. మొదలు 24 రోజులుగా 22 రోజులుగా ఏం చేసిండ్రు అంటే, ఏం చేయకుండా విద్యార్థుల నాయకులను మొన్న జేపీ నడ్డా కలిశారు సోమవారం నాడు. నిన్న చూడండి, ఆకస్మికంగా ప్రధాని నివాసం ముందు ధర్నాకు పూనుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ మాటలన్నీ కొట్టేసి, అసలు వీళ్ళ ఉద్యమం ఎటుపోయిందో, 150 మంది గాయపడితే ఎట్టుపోయిందో అన్ని పోయినాయి. ఇప్పుడు ఇది చర్చనీయాంశం అయింది కదా. దానికి ఏమైతుంది ఇప్పుడు? నిన్న మరి అదే రాహుల్ గాంధీ మాత్రం వెంటనే ఆయన ఉద్యోగం మొదలుపెట్టి మన ప్రధానమంత్రి ముందు కూర్చోగానే మరి ఒక మంత్రి, కేంద్ర మంత్రిని పంపించి డిప్యూటీ మంత్రిని పంపించి అయితే అడిగారు కదా. ఇదే పని అంతకు ముందు మరి విద్యార్థుల పార్టీ ఎందుకు చేయలేదు అంటే, విద్యార్థుల ఉద్యమం అంటే ఒక రకంగా చులకన అనే మాట వస్తుంది. అంటే ఎప్పుడైనా సరే ప్రతిపక్షాలు నిజంగానే నీట్ పరీక్ష గురించి కానీ రైతుల సమస్యల మీద కానీ గట్టిగా ఉద్యమించి చేస్తుంటే అసలు మీరు ప్రజలు తిరగబడాల్సిన అవసరం ఉండకపోతుంది కదా. ప్రజలు రోడ్ల మీదకి వచ్చారంటే, అటు రైతులు కానీ ఇటు విద్యార్థులు కానీ రోడ్ల మీదకి వచ్చారంటే, ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యం ఎట్లా ఉంది, ప్రతిపక్షాల వైఫల్యం కూడా కాదు. ఈ రెండు కలిస్తేనే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు ధ్వంసుంటా అంటే ధ్వంసుంటా అని అంటే, వాళ్ళు ఇప్పుడు ఏంటంటే, ఒకవేళ నీటి పరీక్ష గురించి లీకేజ్ గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే మీ హయాంలో ఎన్ని జరిగినాయని వీళ్ళు అంటారు. కనుక ఇద్దరు తప్పులు చేసింది కదా దేశంలో. అయితే కాంగ్రెస్ పార్టీ లేకుంటే బీజేపీ, రెండే పార్టీలు రాజ్యం ఏర్పడ్డాక వాళ్ళు 60 వీళ్ళు 20 అంటే 20 ఏళ్ళ నుంచి వీళ్ళు 60 ఏళ్ళ నుంచి వీళ్ళు తప్పులు చేసుకుంటూ మాత్రం కనుక ఒకరి మీద ఒకరు ఏమైనా ఆరోపణ చేసుకుంటే మళ్ళీ తిరగబడి తమకే వస్తుంది అనుకుంటున్నాను. ప్రజలకు అది ఉండదు కదా. ఏ ప్రభుత్వం తప్పు జరిగినా తప్పే అంటారు, ప్రజలు తిరగబడుతున్నారు. విద్యార్థుల రూపంలో, రైతుల రూపంలో, ఇతరత్ర ఇంకా రకరకాల రూపంలో తిరగబడుతున్నారు. ఇవాళ ఢిల్లీ అల్లర్లకు ప్రధానంగా ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలు, అరెస్టులు, లేకుంటే రాస్తారోకాలు, లేకపోతే ఇట్లాంటి ధర్నాలకు కారణం ఏంటంటే, స్పష్టంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అలక్ష్యం అంటున్నారు. సమస్యను పట్టించుకోకపోవడం, సమస్యను అశ్రద్ధ చేయడం, అలక్ష్యం చేయడం దీంతో వచ్చిన పరిణామంగా చెప్తున్నారు. సరిగ్గా ఈ ఆందోళనను పట్టించుకొని దీన్ని మెల్లగా పీక్ లెవెల్ కి తీసుకెళ్లి ప్రతిపక్షాలు కూడా లాభపడుతున్నాయి. అంతిమంగా వీళ్ళే లాభపడతారు రాజకీయంగా. కానీ అదే విద్యార్థి ఉద్యమాలు జరిగినప్పుడు లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళు, కాళ్ళు విరిగిన, చేతులు విరిగిన వారిని చూస్తుంటే వాళ్ళు ఎన్నడూ బాగా కావాలి, వాళ్ళు పరీక్షలు ఎప్పుడు రాస్తారు, మళ్ళీ వాళ్ళ యువత భవిష్యత్తు నిర్వీర్యం అయిపోతుంది కదా. అందుకని ఇంకో మాట కూడా ఉంది. కేసులు అయితే అమ్మా వీళ్ళ మీద కేసులు పెట్టారు. ఈ కేసుల్లో రేపొద్దున ఉద్యోగాలు అయిపోతే వీళ్ళకి ఆ కేసులు అడ్డం వస్తాయి. ఇది కూడా కష్టమే కదా అంటున్నాను. అందుకని సార్, ఈ
పార్లమెంట్ లో చర్చలు జరపకుండా గందరగోళం సృష్టించి మళ్ళీ ప్రధాని ఇంటి ముందు నిరసనలు చేయడం అసలు కరెక్ట్ అంటారా? అంటే సరైందేనా అంటారా సార్? అంటే పార్లమెంట్ చర్చకు అవకాశం ఇస్తేనే కదా. ఏమంటా అంటే మొట్టమొదటి రోజు ప్రతిపక్షాలు గట్టిగా అడిగినాయి, అయ్యా నీటి పరీక్ష దాని మీద, అట్లానే మనకు జరుగుతున్న మొత్తం దేశంలో జరుగుతున్న పరిణామాల మీద మేము మాట్లాడతాం, మాకు అవకాశం ఏంటి అంటారు. ముఖ్యంగా రామాలయం చందా చోరీ కదా, చందా చోరీలో 13 మంది అరెస్ట్ చేశామంటున్నారు. కానీ అసలైన దోషులు ఎవరైతే వాళ్ళు బయట తిరుగుతున్నారు కదా. ఎవరైతే ట్రస్ట్ బోర్డు కీలకమైన వ్యక్తులేమో రాజీనామా చేసి ఇంట్లో కూర్చున్నారు, వాళ్ళందరూ బయట తిరుగుతుంటుంటే మరి విచారణ ఎట్లా జరుగుతుంది? ఈ రెండింటి మీద మాట్లాడదామని ప్రతిపక్షాలు అన్నాయి కదా. మొదటి రోజు మీరు 8 బిల్లులు పాస్ చేసుకోండి, మేము అభ్యంతరం పెట్టాం, వందే మాతరాన్ని నిబంధన చేస్తాం, అభ్యంతరం పెట్టాం, కానీ మొదలు ఈ విషయాలు మాట్లాడాలని చెప్పి డిమాండ్ చేశారు. చేయాల్సిన పని ఏముంటే అప్పుడు పార్లమెంట్ లో, అయ్యా ఇప్పుడు కాదు ఒక 4 రోజుల తర్వాత మాట్లాడు, మొత్తం 19 రోజులు నడుస్తాయి. ఇప్పుడు ఆగస్టు 13 దాకా సమావేశాలు జరుగుతున్నాయి. మరి ఇందులో మొత్తం వర్కింగ్ డేస్ 19 లో ఇప్పుడు 3 పోయినాయి, నిన్న మొన్న 2 పోయినాయి, 3వది ఇవన్నీ వస్తున్నాయి. మరి ఒక వారం రోజుల తర్వాత మాట్లాడతాం, దానికి మీరు నోటీస్ ఇవ్వండి, మేము 14 రోజులు మాట్లాడతామని చర్చకు సిద్ధమని ప్రకటిస్తే అది వేరేగా ఉంటుండే కదా అంటున్నాను. సరే చర్చకు పట్టుబడిన ప్రతిపక్షాల మాట వినకుండా గుళ్ళో చేసుకుంటూ వీళ్ళు బిల్లులు ప్రవేశపెట్టుకుంటూ పోతే కష్టమే కదా అనిపిస్తుంది అని ఏదంటారా? ఎందుకంటే పార్లమెంట్ చర్చించాల్సిందే, వాళ్ళ మీద తిరుగుమని ఎవరో. ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ అత్యున్నతమైన దేవస్థానం, దానిలో మాట్లాడాలి. కానీ మాట్లాడించకపోతే ఏం చేస్తారు? బయటకు వస్తారు కదా. మన పిల్లలే చూడండి, ప్రతిపక్షాలను పక్కన పెట్టండి, మన ఉద్యమకారులు బయటకు ఎందుకు వచ్చారు? మన పిల్లలే మనం అడిగింది ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే చేతిలో ఉన్న ఏది ఉంటే అది విసిరి కొడతారు. విసిరి కొట్టినంత మాత్రం పిల్లలు చంపేస్తామా? చంపగలరు. జరుగుతుంది అదే అంటున్నాను. ఉద్యమకారుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించి ఇట్లా ఇష్టం చేయాలంటే వాళ్ళని చర్చలకు పిలుచుంటే, నిన్ననే జేపీ నడ్డా పిలిచారు కదా, మొన్న వెళ్ళారు కదా, మేము వెళ్ళము, మనం బీసిపించుకొని కూర్చోలే కదా. అందుకని ఇప్పుడు వాళ్ళ డిమాండ్ కరెక్టా కాదా అంటే నేను మన మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పరిష్కారం కాదని చెప్తున్నాను. అట్లానే ₹1,00,00,000 పరిహారం అనేది చచ్చిపోయిన వాళ్ళకి ఇవ్వడం అనేది ఇక ముందు జరగొద్దు, అటువంటి చావకుండా చూడాలి. కానీ చచ్చిపోయిన వాళ్ళకి ₹1,00,00,000 ఇస్తా అంటే రేపు పొద్దున రాజకీయ పక్షాలు ఆ మాట ధైర్యంగా అనలేవు. కానీ ఏమంటున్నానంటే వాళ్ళకి సెల్ ఫోన్ ఇవ్వకపోతే తల్లి తిట్టిందన్న, తమ్ముడు కొట్టిండాను చచ్చిపోతున్న కారణంలో మరి ₹1,00,00,000 వస్తాయంటే చచ్చిపోతే మా కుటుంబానికి బాగుపడుతుందని ఎవరైనా ఆలోచించి రేపు ఆత్మహత్య చేసుకుంటే ఇంకా ఘోరం కాదంటారా? ఆ కుటుంబాన్ని ఆదుకుందాం, కానీ అది ప్రధాన డిమాండ్ కావద్దు. విద్యారంగ వ్యవస్థలో ఎలాంటి మార్పులు రావాలి ఏమిటి అని పార్లమెంట్ సాక్షిగా చర్చ జరగాలి. అదే ఇప్పుడు జరగాల్సిన చివరి అంశాలేమో మొదటికి వస్తున్నాయి, మొదటి అంశాలు చివరికి పోతున్నాయి. నేను స్పష్టంగా విద్యారంగ సంస్కరణలు ఏం చేయాలి, పరీక్ష పేపర్ లీక్ కాకుండా ఏం చేయాలి, వీటి మీద మంచి చర్చ జరగనియండి. అట్లాగే అధికార పక్షంకు తోయకపోతే అధికార పక్షం తప్పు చేస్తుంది అనుకుందాం, ప్రతిపక్షం ఏం చేయాలంటే మేము అధికారంలోకి వస్తే ఈ పని చేస్తాం, మీకు కూడా సలహా చెప్తున్నాం, ఈ పని చేయండి, పేపర్ లీకేజ్ కాకుండా ఉంటది అని మాట. ప్రతిపక్షం కూడా ఒక నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి కదా. ఎంతసేపు ఇప్పుడు విద్యార్థుల ఉద్యమం, రైతుల ఉద్యమం మీద వీళ్ళు చలిగాచుకుంటున్న ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ పవర్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప అసలు సమస్య పరిష్కారం కోసం అధికార పక్షం ప్రయత్నం చేస్తలేదు, ప్రతిపక్షం అంతకంటే ప్రయత్నం చేస్తలేదు అంటున్నాను. సార్, అంటే ఇప్పుడు ఈ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఈ ఆందోళనలు విరమించుకుంటారా సార్? వాళ్ళు 3 డిమాండ్లు పెట్టారు. డిమాండ్లు పెరుగుతున్నాయి చూడండి. మొదలేమో వాళ్ళు ఏమన్నారు, ఒకటేమో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నేను అంటే అది మూల అంశం కాదంటున్నా, అది ఉపరితల అంశమే. సరే రాజీనామా చేస్తే మొత్తం తిరిగి ఇవన్నీ ఇంతమంది ఆత్మహత్య చేసుకున్న మళ్ళీ తిరిగి వస్తారా? కాదు కదా. నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని కోరుతున్నాను. వాళ్ళ డిమాండ్ పక్కన పెడితే అది తాత్కాలికం ఉంది. రెండో డిమాండ్ ఏంది? ₹1,00,00,000 పరిహారం. ఎవరైతే 30 మంది 20 మంది చనిపోయారో వాళ్ళకి ₹1,00,00,000 పరిహారం. సరే, నేనైతే ఆత్మహత్యలు చేసుకున్న పరిహారం కరెక్ట్ కాదంటున్నాను, ఎందుకంటే ఆత్మహత్యలు ప్రోత్సహించినట్టు అవుతుంది, కానీ తప్పదు, ఇద్దాం. మూడోది ఏంటి? అసలు విద్యారంగ సంస్కరణ మీద ఒక కమిటీ వేయడం వాళ్ళు కోరుతుంది, అది కీలకమైంది, అది చేయాలంటున్నారు. మూడోది. 4వ డిమాండ్, 5వ డిమాండ్ ఇప్పుడు నిన్న కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఏమంటుంది? నిన్న లాఠీ ధర్నా దాని మీద ఒక విచారణ సంఘాన్ని ఏమంటుంది చూసింది కదా. ఒక నేరం, ఒక పని జరుగుతుంటే దాని తర్వాత పరిణామాలు, పర్యవసానాలు వేరుగా ఉంటాయి కదా. నిన్న దాకా 3 డిమాండ్లు ఉన్న బాపతి ఇప్పుడు 5కి వచ్చింది కదా. అందుకని ఏమంటా అంటే తర్వాత పరిణామాలకు మళ్ళీ ఇప్పుడు అవుతున్నట్టు అట్లా కాకుండా ఉండాలంటే ఈ పరిణామాలు జరగకుండా ఆపాల్సి ఉండే. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సలహా ఏంటంటే జరిగింది మహాపంచాయతీ అనే పేరు మీద అమెరికా రైతుల ధరని చెప్తున్నా, అమెరికా ఇండియా మధ్యన దిగుమతి ఒప్పందాలు కుదిరితే వ్యవసాయ ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు, అట్లాగే సోయాబీన్, ఇతరత్ర ఏవైతే ఉన్నాయో చెరుకు, ఇట్లాంటివన్నీ దిగుమతి చేసుకుంటే రేపొద్దున భారతీయ రైతులు నష్టపోతారు. కనుక మేము ఇది చేయడం లేదు, క్లియర్ గా ప్రకటించండి.
అసలు మీరు ఏం ఒప్పందం చేసుకుందాం అనుకుంటున్నారో శ్వేతపత్రం ప్రకటించండి, ఆ ఒప్పందం కాపీని బయట పెట్టండి అని రైతులు అడుగుతున్నారు. అది బయట పెట్టలేదంటే వాళ్ళు అన్నది నిజమవుతున్నట్టే కదా. నిజంగా ఎంత నష్టమైంది శ్రావణి. ఒకవేళ పాల ఉత్పత్తులు కానీ మన భారతదేశంలో దిగుమతి చేసుకుంటే అమెరికావి ఇవాళ 70 రూపాయలు లీటర్ ఏమో పాకెట్ పాలు ఉన్నాయి, 90 నుంచి 100 రూపాయలు ఇళ్లలో పాలు పోసేవాళ్ళు పోస్తున్నారు. అంటే బర్రె పాలు అండి, రకరకాల అందరూ మోసాలు ఉన్నాయి కానీ చెప్తున్నాను కదా. మొన్న ఆంధ్రప్రదేశ్ లో 6 చనిపోయారు అటువంటి పాలు తాగి, పోసిన పాలు తాగి. అందులో రకరకాల రసాయనాలు కలిపిండు. కనుక అట్లా చూస్తే 100 రూపాయల దాకా ఆ పాలు ఉన్నాయి. ఇవాళ ఒకవేళ అమెరికా పాలు కనుక దిగుమతి అయితే ఈ ఆటోమేటిక్ 20 రూపాయలు పడిపోతుంది పాల రేటు. వినియోగదారుల పరంగా చూస్తే బాగా అనిపిస్తుంది, మనకు తక్కువైతే మనకే లాభంగా అనిపిస్తుంటుంది. కానీ రైతులు మొత్తం పాల ఉత్పత్తి ఆపేస్తే ఈ దిగుమతి మీద ఆధారపడాలి కదా. మనం అయితే లాభం లేకుండా ఎవరు చేయరు కదా. అక్కడ ఎందుకు మనకు తక్కువ వస్తున్నాయి అంటే అక్కడ సబ్సిడీలు ఎక్కువ. అమెరికాలో వ్యవసాయం చేసే వాళ్ళే 2% మంది. ఆ 2%లో కూడా చాలా ధనవంతులు చేస్తారు వ్యవసాయం, ఏదో పేదవాళ్ళు చేయరు. దానిలో కూడా అనేక సబ్సిడీలు ఇస్తారు వాళ్ళకు. దాంతో ఏమైతుంది, వాళ్ళకి ఇచ్చే సబ్సిడీల వల్ల వాళ్ళు అతి చౌకగా పెట్టుబడి తక్కువ కావడం వల్ల వాళ్ళు తక్కువ సప్లై చేయగలుగుతున్నారు. మన దగ్గర 15 నుంచి 20 రూపాయలు పాల ధర తక్కువ అయితే ఆటోమేటిక్ గా ఈ మొత్తం పాల సహకార సంఘాలను కుప్పగొలుతాయి కదా. మన ఇండియాలో అమూల్ లాంటిది కానీ, ముడకనూరు సొసైటీ కానీ, కరీంనగర్ ఇవన్నీ పోతాయి కదా. మనకు నందిని పాలు కానీ మనకు ఇవన్నీ పోతాయి కదా. మన కష్టం కదా రేపు రైతులకు కానీ అంటున్నాను. సోయాబీన్ కూడా అంతే, సోయాబీన్ గింజలు మన దగ్గర మద్దతు ధర అంతే, అంతకంటే తక్కువ కమాల్సి వస్తుంది అక్కడి నుంచి వస్తే. ఇవన్నీ కూడా ఇట్లా నష్టమవుతుంది కనుక దిగుమతి చేసుకోవద్దు అంటున్నాం. ఆ దిగుమతి చేసుకుంటే నష్టం అన్నప్పుడు దాన్ని చేసుకుంటామా చేసుకుంటలేదు తెలపాలి కదా కేంద్ర ప్రభుత్వం. అదేం తెలుపుతలేదు. రెండోది, ఇప్పుడు మన కాక్రోజ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలో ఈ 3 డిమాండ్లు ఉండే. ఇందులో 3 డిమాండ్లు తీర్చాల్సిందే. రేపు పొద్దున మంచి చట్టం తీసుకొచ్చి పేపర్ లీకేజ్ కాకుండా చేయాలంటే విద్యారంగ సంస్కరణలు చేయండి, మాట్లాడండి, నష్టమే ఉంది అంటున్నాను. అందుకని కేంద్ర ప్రభుత్వం అలసత్వంతో పెడచెవన పెట్టి ఇవాళ చేతులు కాకుండా ఆకులు పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. గత 20 రోజులుగా చేయాల్సిన పని ఈ 2 రోజులు చేసే ప్రయత్నం చేస్తుంది. ఓడి వెళ్ళిపోయింది, అయిపోయింది. ఇప్పుడన్నా సరే కనీసం పార్లమెంట్ సాక్షిగా చర్చ చేస్తామని నిన్నే మనకు రాహుల్ గాంధీ ధర్నా చేస్తుంటే కేంద్ర మంత్రి వచ్చి సింగ్ వచ్చి మేము సిద్ధం అన్నాడు. ఇదే మాట మొన్నే చెప్తే అయిపోతుండే కదా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇవాళ రేపో ఎల్లుండో మీరు ఈ రెండింటి మీద, ఒకటేమో మహాపంచాయతీ అనే పేరు మీద రైతుల ధర్నా, సిజేపీ ధర్నా కొనసాగుతూనే ఉంది ఢిల్లీలో. ఇంకా ఇవాళ హింస నేను చెలరాగింది. అడ్డగోలుగా ఇటు పోలీసులు గాయపడ్డారు, అటుపక్క వాళ్ళు గాయపడ్డారు. ఏ ఉద్యమంలో అయినా శ్రావణి అసలు వాళ్ళు ఇడిచిపెట్టి కొంత సంఘ విద్రోహ శక్తులు వస్తారు. విషయంగా పోలీసులు 140 మంది గాయపడ్డారంటే అర్థం చేసుకోవచ్చు ఇటు నుంచి కూడా ఎంత హింస చేసిందని ఇరుపక్షాల. అంటే ఇటు పక్కన విద్యార్థులు కాళ్ళు విరిగిన, చేతులు విరిగిన, అందరూ ఆసుపత్రుల్లో వాడి పాలయ్యారు. వాళ్ళు రేపు పొద్దున వాళ్ళు రికవరీ కావాలంటే 2 రోజులు కావాలి. చదువు పోయింది, సంధ్య పోయింది, అన్ని పోయినాయి కదా వాళ్ళకైతే. ఇటు పక్కన పోలీసులు కూడా గాయపడ్డారు కదా. పోలీసులు పాపం నిమిత్త మాత్రుడు, వాళ్ళని ఆపడం ముఖ్యం. ఆపకపోతే వాళ్ళు సస్పెండ్ అవుతారు. రేపు పొద్దున పార్లమెంట్ దాకా వాళ్ళు ఓనిచ్చిందంటే సస్పెండ్ అయ్యేవాళ్ళు, ఏం చేసింది మీరు అని చెప్పి. అందుకని వాళ్ళు బల ప్రయోగం చేశారు. అందుకనే పోలీసులు తప్పట్లేదు. మొదటి చేయాల్సిన పని ఏంటంటే జంతర్ మంతర్ దగ్గర ధర్నా జరగకుండా జరిగిన మొదలుపెట్టిన మొదట్లోనే వాళ్ళని పిలిపించి గోటితో పోయేదానికి గొట్టం దాకా తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీన్ని సరిగ్గా ఏది మంట ఇల్లు కాలిపోతుంటే చలి కాసుకున్నాడు వాడు. ఆ రకంగా ప్రతిపక్షాలు ఆ పని చేస్తున్నాయి. ప్రతిపక్షాలు ఈ సమస్యను గట్టిగా లేవదీసి పార్లమెంట్ లో పోయిన సమావేశంలో గట్టి మాట్లాడుంటే ఈ సమస్య రాకపోయేది కదా. అందుకని ప్రతిపక్షాల ఫెయిల్యూరు, అధికార పక్షం అహంకారం, ఈ రెండింటి మధ్యన ప్రజలు నలిగిపోతున్నారు. ఇది కరెక్ట్ కాదంటున్నాను. ఇప్పటికైనా ఢిల్లీలో రగిలిపోతున్న గరంగా ఉన్న ఢిల్లీని శాంతపరచాలంటే ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ఇవన్నీ చర్చిస్తామని హామీ ఇవ్వాలి. ప్రతిపక్షాలు కూడా దానికి అనుగుణంగా పోవాలి. గట్టిగా మాట్లాడితే ఇవాళ ఆ జంతర్ మందిర్ దగ్గర ధర్నా చేస్తున్న వాళ్ళందరినీ కూడా మంత్రులు పోయి ఉపశమనం మీకు అనిపించి మేము చర్చిస్తాం, మీ సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తాం అని చెప్పి హామీ ఇస్తే ఆ దీక్ష విరమణ అవుతుంది. అట్లాగే సోనం వాంగ్చుక్ చనిపోయే స్థితిలో ఉన్నారు. ఆయన కూడా పార్లమెంట్ లో చర్చ చేస్తాం. ధర్మేంద్ర ప్రధాన్ ఒక్కడిని పట్టుకొని మొత్తం దేశం అంతా అల్లకొల్లం చేద్దామా? పోతే పోనీయండి, మంత్రి పదవి పోతే నష్టం ఉంది. నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తున్నాను, చేయించండి. మీరు తీసే బర్తరఫ్ చేయకండి, కనీసం రాజీనామా చేయించండి. నష్టమైంది అంటున్నాడు. అంటే పట్టుబిడుపులు లేకపోతే ప్రభుత్వాలు బతకబడుతున్నారు. మీరు నేను నా తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు, నేను పట్టింది మూడే కాళ్ళు ఉన్నాయంటే ఒక కాలు వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇప్పుడు జరుగుతుంది అదే కదా. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో పోతుంది. ఈ మొండి వైఖరి వీడాలి. ఎప్పుడు ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పోవాలి, అఫెన్స్ లో పోతుంది. వాళ్ళ అఫెన్స్ లో పోతుంది ప్రభుత్వం. రేపు ఈ కాంగ్రెస్ పార్టీలో అయితే మాట్లాడుతుంది అధికారంలో. అందుకని ప్రజల మనోభావాలను గమనించండి, ప్రజల మనోభావాలను తెలుసుకోండి. తెలుసుకోకపోతే మన్ కీ బాత్ మీరు అవసరం చెప్పాలని చెప్పడం కాదు, మీ మన్ కీ బాత్ ప్రజల మీద రుద్దడం కాదు, ప్రజల మన్ కీ బాత్ వినమని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. సార్, అయితే ఇప్పుడు శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ల తరహాలో ఈ ఆందోళన భారత్ ప్రభుత్వాన్ని పడగొడుతుందంటారా సార్?
మంచి ప్రశ్న. ఇటువంటి జరగదు, మన భారత ప్రజాస్వామ్యంలో జరగదు. హింసకి ఎప్పుడు తోడలేదు, తావులేదు. మన భారత ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం విలువ చేస్తుంది. చిన్న దేశాలమ్మా, చిన్న దేశాలు వాళ్ళు దుర్మార్గులు పాలకులు. శ్రీలంకలో కానీ లేకపోతే నేపాల్లో కానీ బంగ్లాదేశ్ జరిగింది వేరు, దుర్మార్గమైన పాలకులు. మన దగ్గర ప్రజాస్వామ్యం ఉంది, మంచి చెడు. ఎంత ప్రభుత్వాన్ని విమర్శించినా ఇటువంటి మాట్లాడే వాళ్ళందరూ కూడా, మనం అడుగుతున్నప్పటికీ మీ తప్పు కాదు, మాట్లాడే వాళ్ళందరూ కూడా దేశంలో అస్థిరత సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చూసింది కదా, ఇప్పుడు ఈ సిజేపీ ధర్నా ఇక్కడ జరిగితే లండన్ లో ధర్నాలు చేస్తున్నారు. అంటే ఏమన్నట్టు, అక్కడెవరు విదేశీయులు కాదా, అక్కడ విదేశాల్లో ఉన్న ఈ కుట్రదారులు కాదా? నేను అందుకని వీటి వెనుక, ఇప్పుడు సిజేపీ వెనుక ఎవరున్నారో తెలుసుకుంటే అది కూడా బయట పెట్టమంటున్నాను నేను. ఏమవుతుందంటే ఇట్లాంటి మాటలు మాట్లాడడం వల్ల రేపు ప్రధానమంత్రి మోడీ దిగిపోతారు. ఏమి దిగరు, ఎవరు దిగరు. ఆనాడు ఎమర్జెన్సీ పీరియడ్ పెడితేనే, అంతమంది తిరగబడితేనే ఎన్నికలు వచ్చేదాకా ఆగాల్సి వచ్చింది కదమ్మా. ఇప్పుడు ఎమర్జెన్సీలు జరిగింది ఏంటి, మొత్తం వ్యవస్థలని, మొత్తం రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేసి సుప్రీంకోర్టును కూడా పనికి రాకుండా చేస్తే ఏమైంది, 2 ఏళ్ళు ఆగాల్సి వచ్చింది కదా వాళ్ళు చేస్తారు. 70 ఏళ్ళు జనతా ప్రభుత్వం వచ్చేదాకా. ఇప్పుడు కూడా ఏమంటున్నానంటే ఇదంతా అవాకులు జవాకులు పేలే వాళ్ళ విషయం. శ్రీలంకలో, నేపాల్లో, బంగ్లాదేశ్ లో జరిగినట్టు అస్సలు జరగదు, మనం జరగనివ్వకూడదు అంటున్నాం. ఒకవేళ జరుగుతుందనే పరిస్థితి వస్తే కూడా జరగనివ్వకూడదు మనం అందరం కూడా. కనుక ఇవాళ చాలా మంది విదేశీ శక్తులు దీని పనిచేస్తున్నాయి. మోడీ అంటే వ్యతిరేక శక్తులని పనిచేస్తున్నాయి. ఇది కూడా తప్ప అంటే మోడీ ఏది మాట్లాడినా తప్పే అనేవాడు ఉన్నారు. మోడీ ఏది చేసినా హై నాయక, జై నాయక అనేవాడు ఉన్నారు. ఈ 2 తప్పే అంటున్నారు. మోడీ తప్పులు చేస్తున్నారు కాదట్లేదు, కానీ దాని మూల్యం అనేది భారత ప్రజలు అనుభవించొద్దు కదా. ఇవాళ మీరన్న అంతర్గత మన పోరు జరగదు, అంతర్గత తిరుగుబాటు అస్సలు జరగదు అంటున్నాను. భారతదేశం ప్రజాస్వామ్య దేశం. 99 మంది ప్రజాస్వామ్యాన్ని పాటిస్తారు. ఎవరో ఒక్కరిది కాకపోవచ్చు, ఆవేశంగా కొందరు పనిచేస్తుండొచ్చు. వాళ్ళ ఆవేశానికి మొత్తం దేశం అంతా బలి కావద్దు కదా. అవసరమైతే ఉక్కు పాదంతో నడిచివేస్తారు. అటువంటి ఏమైనా జరిగితే ఉక్కు పాదంతో నడిచివేస్తుంది. భారత ప్రభుత్వం గొప్పది. నా ఉద్దేశం అంటే రాజ్యం కంటే మించిన శక్తి ఎవరిది లేదు. వాళ్ళ మనం దాదాపు 6-7 దశాబ్దాలుగా పనిచేసిన మావోయిస్టులే పోయి ఉంటే అటువంటిది ఇటువంటి ఉద్యమాలు లెక్క కాదు. కానీ ఉద్యమాలు ఇగ్నోర్ చేయొద్దు అంటున్నాను నేను. వాళ్ళు ఏదో చేసి రేపొద్దున అంతర్గతంగా రేపొద్దున మొత్తం అంతర్గత తిరుగుబాటు వస్తుంది అనేది మాట అబద్ధం. రాదు కూడా. రావాలని కోరుకునే వాడిని ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం అంటున్నాడు. అటువంటి వాళ్ళని ఖచ్చితంగా ఖండించాల్సిందే. దేశంలో అల్లకల్లోను సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రజాస్వామ్యంలో హింసకు తావలేదు. న్యాయమైన డిమాండే కావచ్చు, న్యాయమైన డిమాండ్ కూడా దానికి పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం పోవాలి తప్ప పద్ధతులు ఉండే రోడ్ల మీదకి వచ్చేస్తా అంటే బజార్లో పడతా అంటే లాభం లేదు. కానీ బజార్లో పడేసింది మాత్రం ఈ ప్రభుత్వం అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఇంటి లోపల సమస్యను పరిష్కరించుకునే బదులు వాళ్ళే బయట వేసుకున్నారు కదా. భార్యాభర్తలు కొట్లాడుకుంటారు, ఇంట్లో కొట్లాడుకునే వరకు ఏం కాదు. కానీ వాళ్ళు బయటకు వస్తే ఇంట్లో పిల్లలు ఆగమైతే కాదా, బజార్లో కొట్టుకుంటున్నారు. జరుగుతుంది ఇదే. ప్రభుత్వం చేస్తున్న తప్పు పెద్దది. రాజ్య హింస పెద్దది తప్పు. ప్రజాహింస ఉంటది, ప్రైవేట్ హింస ఉంటది. దాన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంది. లేకపోతే మీరు అన్న అటువంటి అన్ని వస్తాయి. నా ఉద్దేశం అంటే దేశంలో అంతర్గత తిరుగుబాటు జరగకూడదు కూడా అంటున్నాడు సార్. అయితే ఈ ఆందోళనలో వెనక విపక్ష పార్టీలు ఉన్నాయనుకోవచ్చా? అలాగే సిజేపీతో స్వచ్ఛందంగానే ఉద్యమిస్తున్నారంటారా? సిజేపీ వాళ్ళు స్వచ్ఛందంగా ఉద్యమిస్తున్నారు. అందుకనే ఇవాళ అభిజిత్ ఎక్కి నేను ప్రకటన చేశాం. అయ్యా మేము రాజకీయాలతో ఏం సంబంధం లేదు, మేము రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నాం, దయచేసి మమ్మల్ని గమనించండి అని విజ్ఞప్తి కూడా చేశారు. కానీ ఏమైందంటే చీమలు పెట్టిన పుట్టలో పాములు వచ్చినట్టు ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఉద్యమంలో రాజకీయ నాయకులు ప్రత్యక్షంగా పాల్గొనకపోవచ్చు, కానీ పాల్గొన్నారు కూడా చాలా మంది. ఇలా మన అఖిలేష్ యాదవ్ వచ్చిండు, మమతా బెనర్జీ అవసరమైతే ఢిల్లీకి వస్తానని ప్రకటించింది నిన్న కదా. ఇప్పుడు అలాగే ఒక రాహుల్ గాంధీ పోలే కానీ మిగతా అందరూ అయితే పోతుండ్రు కదా అక్కడికి. పార్లమెంట్ మెంబర్లు జయరాం రమేష్ వాళ్ళందరూ పోయింది కదా. అందుకని నేనేమంటున్నా అంటే ఈ ఉద్యమాన్ని మెల్లమెల్లగా హైజాక్ చేస్తే ఈ ప్రతిపక్షాలు అంటున్నాను. హైజాక్ చేయక ముందే మీరు ప్రభుత్వం కూడా చేయాల్సిన పని ఏంటంటే ఈ సిజేపీ కార్యకర్తలతో నాయకులతో మాట్లాడాలి. ప్రభుత్వం సరైన స్టెప్ తీసుకోకపోతే ఖచ్చితంగా ప్రతిపక్షాలు లాభపడితే ప్రతిపక్షాలు ఉద్యమాన్ని హైజాక్ చేస్తే అంటారు. చేసింది ఇప్పటికీ చేసింది అంటున్నారు. చూడండి నిన్న మెయిన్ మీడియా మా ఉద్యమాన్ని పట్టించుకోలేదు, కానీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఇంటి ముందర ధర్నా చేయగానే వెంటనే కేంద్ర మంత్రి వచ్చి సంప్రదింపులు పొందిపెట్టింది కదా, మా దగ్గరికి అట్లా ఎందుకు పంపలేదు అని ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు. పిల్లల పరిస్థితులు వాస్తవం ఉందా లేదా? కాక్రోజ్ జనతా పార్టీ 24 రోజులుగా ధర్నా చేస్తుంది ఇప్పటికి. మరి 24 రోజులుగా ఒక్క మంత్రిని అక్కడ పంపినరా? అవసరమైతే పిలిపించుకున్నారు. ఇప్పుడు 2 ప్రతినిధులు మొన్న 23 నాడు కూడా పార్లమెంటుకు మన చలో సంస్థని పార్లమెంట్ వరకు ర్యాలీ తీస్తాం అన్నప్పుడు పిలిపించారు కదా. అంటే వాళ్ళకి హింసకు రెచ్చగొట్టింది ఎవరు? ఈ ప్రభుత్వం కదా. వాడు శాంతియుతంగా చేసుకుంటూ ఆమరణ నిరాహారదీక్ష చేస్తా, కేవలం ఈ 3 డిమాండ్లే ఉన్నాయి, 20వ తారీఖు దాకా నేను చచ్చినా సరే బతుకుతా, నేను సమస్య లేదు, ఆత్మవిశ్వాసం నాకు ఉందని సోనం వాంగ్చుక్
చేస్తుంటే అంతకుముందు 3 రోజుల ముందు ప్రకటించారు కదా, 4 రోజుల ముందు ప్రకటించారు కదా, పార్లమెంట్ సమావేశాలు 28 జరుగుతాయని తెలుసు కదా. ఇంత అల్లకల్లోనే జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉండే వీళ్ళకు. అంటే ఇంటెలిజెన్స్ ఎంత ఫెయిల్ అవుతుందంటే ఇది ఏం కాదు పట్టించుకోకనే చెప్తున్నట్లు లెక్క. కొన్ని వాళ్ళు కరెక్ట్ రిపోర్ట్ ఇచ్చినా ప్రభుత్వాలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ డోంట్ కేర్ అంటున్నట్లు లెక్క. ఇప్పుడు జరిగింది అదే. నిన్న మల్లికార్జున ఇంట్లో ఖర్గే గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతామని పోయినప్పుడు అందరూ ఒక దగ్గర కూడినప్పుడు అదే కళ్యాణ మార్గంలో ఉన్న ప్రధానమంత్రి ఇల్లు కూడా అక్కడే ఉంది కదా, మరి అక్కడికి పోతే కష్టం అనే ముందు జాగ్రత్త ఎందుకు తీసుకోలేదు? వాళ్ళు గోడ మీద నడుచుకుంటూ పోయి అక్కడ కూర్చునేదాకా ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఇంటెలిజెన్స్ ఏం చేసింది? తప్పు కదా. అందుకని ఏమంటున్నానమ్మా, ఇది సమస్య లేదు. నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం చేతిలో ఉంది. ఈ సమస్యను పరిష్కరించేది ప్రభుత్వం చేతిలో ఉంది, ప్రతిపక్షాల చేతిలో ఉండవు. ప్రతిపక్షాలు ఖచ్చితంగా సన్యాసుల మఠాలు కావు కదా, వాళ్ళు ప్రభుత్వం చేస్తున్న తప్పుని ఎండగడతారు. రేపు ప్రజల మనకు చూరకుంటారు, ప్రజల ఓట్లు కావాలి, ఓటు బ్యాంక్ రాజకీయాలు కావాలి వాళ్ళకు, కనుక చేస్తారు. కానీ ప్రభుత్వం చేయాల్సిన పని అది కాదు కదా. పిలిపించి మాట్లాడాలి. పరస్పర సంప్రదింపుల ద్వారానే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది, ఘర్షణ వల్ల అయితే కాదు. సార్, బీజేపీ ఆందోళనలో మతాలపై వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది మాట్లాడాలి. నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ సీజేపీ ఒకదానికి పరిమితమైంది. ఇప్పుడు కేవలం నీటి పరీక్షలు నిర్మాణ సరిగ్గా చేయలేదు, దానిలో చనిపోయిన వాళ్ళకి ₹1 ప్రయాణం ఒక్కొక్కరికి. మూడోది ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అందుకని నేను చూసింది కదా, అక్కడ చీమలు పెట్టిన పుట్టలో పవన్ వస్తే ఏమైతే చూసినాం కదా. 370 ఆర్టికల్ గురించి ఒకటి మాట్లాడిండు కదా, రెండోడు మీరు చెప్పిన మతాల గురించి మాట్లాడిండు. ఇట్లాంటి వాటిని అనుమతి ఇవ్వద్దు వాళ్ళు అంటున్నాను. అనుమతిస్తే ఏమైతే డైల్యూట్ అవుతుంది, వాళ్ళ మీద బురద చల్లడానికి ఈజీగా వీలవుతుంది వేరే వాళ్ళు. అది జరుగుతుంది అదే కదా. అందుకని సమస్య లేదు. ఎట్టి పరిస్థితులలో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే బీజేపీ చేస్తున్న ఉద్యమం నీరు గారిపోతుంది, వాళ్ళ మీద బురద చల్లబడుతుంది. మంచి క్లియర్ గా ఉన్న వాళ్ళు బురద చల్లబడుతుంది. మీరు అన్నదాన్ని ఖండిస్తున్న సమస్య అటువంటి వాళ్ళు చేయొద్దు. చేసే వాళ్ళు పక్కకు బయటకు పంపించాలి, ఆ శిబిరంలో రానియొద్దాడు. రైట్, చాలా మంచి వివరణ ఇచ్చారు సార్ రామ్మోహన్ రావు గారు. నమస్తే.